వివరాలు తీసుకోవాలి. ఈ మధ్యన ఒక లంగతనం చేస్తాను వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఓట్లు తీసేస్తాను, అవి చూసుకోవాలి ముందు. ఇప్పుడు మనం చేయాల్సిన శ్రీనివాసరెడ్డి గారితో, రాజ్ కుమార్ పటేల్ గారితో, మన డివిజన్ అధ్యక్షులతో నేను కోరేది ఏమంటే, మనం చేయాల్సింది అందరు ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి. నిన్న బీహార్లో మీరు చూసిరు, మొన్నటిదాకా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆయన ఓటు వీక్ పారేసిరట. తేజస్వి యాదవ్ అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ సబ్ కొడుకు, ఆయన ఓటు ఎత్తేసిరట. ఇక మరి వాళ్ళే కొట్టేసినాక మనవి కూడా లేకుండా చేస్తారు. ఎవరైతే వాళ్ళ ఖిలాఫ్ ఉన్నారో అవసరమైతే వాళ్ళు కుమ్మక్కై, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుమ్మక్కై మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు. మనం ముందు తొందరపడాలి, జాగ్రత్త పడాలి. తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇండ్లలోకి పోయి కూడా చెక్ చేసుకోవాలి. పోలింగ్ బూతులు కూడా ఎక్కడున్నాయో చూసుకోవాలి. పోలింగ్ బూత్ గతంలో మీకు తెలుసు, కాకపోతే మళ్ళీ మనం మారుతున్నాయా ఎక్కడున్నాయి అవి కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఏ 100 ఓటర్లకైతే మీరు ఇన్ఛార్జ్ తీసుకుంటుర్రో, ఏ 100 ఓట్లకైతే 25 ఇండ్లకైతే మీరు జిమ్మేదారు తీసుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మనమే పోవాలి. ఆ 25 ఇండ్లను మనం ఎంత పెద్ద నాయకులమైనా మొదలు మన ఇల్లు మన చుట్టూ పొక్త